తెలంగాణ రైతులకి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 10 గుంటలు, 20 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5.5, 6 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దాదాపు ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా చాలామంది రైతులకి పూర్తి స్థాయిలో నిధులు అనేది క్రెడిట్ కాలేవని అయితే చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు ఎటువంటి జిల్లాలలో, ఈరోజు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ ఎన్నారో తెలుసుకుందాము. ఇక ఈరోజు దాదాపు మరొక 1,200 కోట్ల రూపాయల నిధులను అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పంపిణీ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. మొదటి విడత కింద 3,600 కోట్ల రూపాయల నిధులు అయితే జమ చేయాలి. ఇక నిన్నటి వరకు మనకి దాదాపు 3 నుంచి 400 కోట్ల రూపాయల నిధులని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి జిల్లాలలో రైతులకైతే జమ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు మరొక 1,200 కోట్ల రూపాయల నిధులను 10 గుంటల నుంచి మొదలుకొని 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే పంపిణీ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక అవేంటో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అందరికంటే ముందుగా ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయనున్నారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి స్థాయి అప్డేట్స్ అనేది ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక దాదాపు మొదటి విడత కింద 3,600 కోట్ల రూపాయల నిధులను పంపిణీ చేయాల్సిగా ఇక ఈరోజు 1,200 కోట్ల రూపాయల నిధులను అయితే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల, వనపర్తి, జోగులాంబ, మహబూబ్నగర్, నల్గొండ, ములుగు, అదేవిధంగా సిరిసిల్ల వంటి జిల్లాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు జీవోను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు 10 గుంటల నుంచి మొదలుకొని 3 ఎకరాల లోపు సాగు చేసినటువంటి రైతులకు మొదటి విడత కింద ఈ రైతు భరోసా డబ్బులను అయితే మొదటిగానైతే జమ చేయనున్నారు. ఇక ఆ తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు మొదటి విడత కింద మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో. ఇక తర్వాత ఈ మొదటి విడత వచ్చేసి ఏప్రిల్ నెల 15వ తారీఖు వరకు అయితే కొనసాగడం అయితే జరుగుతుంది. ఏప్రిల్ 15వ తారీఖు వరకు రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ అవుతాయి. అప్పటి వరకు జమ కాకపోతే ఏమాత్రం దిగులు పడద్దు. ఒక 15 తారీఖు తర్వాత జమ కాకపోతే దిగులు పడాల్సిన అవసరం అయితే ఉంది. సో అలా జరిగితే మీ దగ్గరే ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి అక్కడనైతే ఫారం అయితే నింపి అయితే ఉంచండి. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీరు మీ బ్యాంక్ ఖాతాకి కొత్తగా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలి. లింక్ అప్డేట్స్ మొబైల్ నెంబర్కి చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు ఖాతాలలో విడుదల చేస్తామని తెలపడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.